ఊర్వశి గారు చాలామందికి తెలుసు అనుకుంటా. మన కృష్ణ గారితో ఉద్దండు, అలానే చిరంజీవి గారితో రుస్తుం, బాలకృష్ణ గారితో భలే తమ్ముడు, అలానే కొంతమందితో కొన్ని సినిమాల్లో మాత్రమే చేసింది తెలుగులో ఆవిడ ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయిపోయారు. అలానే ఉత్తమ సహాయ నటిగా ఆమెకి ఒక పురస్కారం జాతీయ స్థాయిలో లభించిన తర్వాత ఆవిడ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారన్నమాట. ఏం చూసుకొని ఇలా మమ్మల్ని ఉత్తమ సహాయ నటి అంటున్నారు, ఏజ్ బార్ అయిపోతే సహాయ నటులుగా పరిగణిస్తారా, ఉత్తమ నటిగా మమ్మల్ని ఎందుకు చూడరు అని సురేష్ గోపి గారికి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా, మలయాళ చిత్రరంగం నుంచి ఎన్నికై, అంటే చిత్రరంగం నుంచి ఎన్నికల రాజకీయ రంగంలో ప్రవేశించారు కాబట్టి. నాకు ఈ సందర్భంగా ఒక పాత విషయం గుర్తొస్తుంది. బహుశా 1994-95 మధ్యలో జరిగింది ఇది. జైలర్ గారి అబ్బాయి అనే ఒక సినిమా, కృష్ణంరాజు, రమ్యకృష్ణ, జగపతి బాబు వీళ్ళు నటించారు. లక్ష్మి, జయసుధ అనుకుంటా, జయసుధ గారు ఆయన పేరుగా పని పాట లేక ఆవారాగా తిరిగే ఒక కుర్రవాడిగా జగపతి బాబు, ఆయన తండ్రిగా మన కృష్ణరాజు గారు ఉంటారు. ఆయనకు కూడా ఈ సినిమాకి సంబంధించి, అంటే ఆ సినిమాకి సంబంధించి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు ప్రకటించారు. ఉత్తమ సహాయ నటుడిగా అప్పుడు ఆయన కూడా ఇలానే తిరగబడ్డారు. అఠాట్, నేను సహాయ నటుడు ఏంటి, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్నే. అది కొంత సబబే, కానీ మరికొంత సహాయ నటులు అంటే చిన్న చూప. సహాయ నటి లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే పదం వాళ్ళకి అంత తక్కువగా ఎందుకు అనిపించిందో నాకు అర్థం కాలేదు. కానీ కృష్ణ గారు చెలరేగిపోతున్న సమయంలో టీషర్ట్లు వేసుకొని సింహగర్జన అనే సినిమాలో ఇలా కోతి ఎక్స్ప్రెషన్లు ఇస్తూ కృష్ణరాజు గారు చేసిన ఆ హడావిడిని జనం పెద్దగా ఆదరించాల. తనకు తాను హీరోగా అనుకుంటారు కాబట్టి, ప్రొడ్యూసర్లు కూడా 1-2 సినిమాలు తీశారు కాబట్టి చదరబాడాడిపోవాళ్ళు. ఆయన హీరోగా కొనసాగాలనుకున్నారు కానీ లాకలేకపోయారు. ఆయనతో పాటు శోభనం బాబు గారు కూడా. ఆ సందర్భంగా ఆయన నిరసన వ్యక్తం చేశారన్నమాట. సరే, ఇప్పుడైతే మరి ఏం చెప్పేవాళ్ళో కానీ, వయసు ఉడిగిపోయిన తర్వాత లేదు, ఒక పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఫైట్లు చేస్తున్నటువంటి హీరోకి తండ్రిగా చేసిన క్యారెక్టర్ని మేము సహాయ నటుడుగానే గుర్తిస్తామనేది అప్పటి జ్యూరీ వాళ్ళ అభిప్రాయం అయి ఉండవచ్చు. నాకు అది గుర్తొచ్చిందనమాట. నిజమే, ఇప్పుడు ఉత్తమ నటి అంటే హీరోయిన్, కథలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే కాకపోవచ్చు, మిగిలిన పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత ఉండొచ్చు. ఇప్పుడు ఒక సినిమా చూస్తే మనల్ని కట్టిపడేసే అభినయం మిగతా వాళ్ళు కూడా చేస్తారు. ఆ పాత్రకి హీరోనా హీరోయినా అనేది కాకపోతే వారి అభినయం మనం బాగా ఆకట్టుకుంటుంది. పెద్దరికం సినిమా ఉంది, అందులో భానుమతి గారు కానీ అన్నయ్య పెళ్ళయ్య కానీ వాళ్ళని సహాయ నటుల కేటగిరీలో చేర్చగలమా? వాళ్ళే ఆ సినిమాకి ఆయువు పట్టు. బట్ ఒక పాటలు, ఆ రొమాన్సు అవన్నీ ఉంటాయి కాబట్టి జగపతి బాబు గారిని అందులో హీరో అంటారు. బలరామకృష్ణంలో అయినా అంతే. బలరామకృష్ణంలో శోభన్ బాబు గారు హీరోనా? ఎస్, హీరోనే. సర్పయాగంలో హీరోనే. దోషి నిర్దోషిలో హీరోనా? ప్రధాన పాత్ర. ఈ మధ్య తారతమ్యం గుర్తించలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వారికి అవార్డులు ప్రకటించి వారి అసంతృప్తికి ఆజ్యం పోసిన వాళ్ళు అవుతారు. మరి ఇప్పుడు ఊర్వశి గారు వ్యక్తం చేసినటువంటి ఆమె అసంతృప్తి ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. బాయ్.